ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో జన్మించి ప్రస్తుతం సికింద్రాబాద్లో పనిచేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 సంవత్సరాల పాటు నా ఉద్యోగ జీవితం అయిపోయింది. కానీ బెంజమిన్ కైలా లాగా నేను ఆలోచించలేకపోయాననే బాధ నాకు ఆ క్షణం కలిగింది. సో ఎంత వెనకబడిపోయాం, ఎవ్రీ మినిట్ ఐఎమ్ లూజింగ్ అనిపించింది. బెంజమిన్ కైలా గారితో ఇంటరాక్ట్ అయిన తర్వాత వెంటనే నేను అనుకున్నాను, ఇక ఐ షుడ్ నాట్ లూజ్ ఎనీ టైమ్ మోర్, ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ది సొసైటీ. ఐ షుడ్ give whatever best possible from my side. I have decided at that moment. So thereby I am available today in front of you all people. Really it is a great inspiration for me. తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఉన్నటువంటి భావి భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వారికి నగదు పురస్కారాన్ని ఇవ్వటం అనేది కార్యక్రమం. ఆ కార్యక్రమంతో పాటు మనం ఏం చేయాలి, ఈ భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలంటే వారికి కావలసినటువంటి విలువలు ఏంటి, వారికి కావలసినటువంటి ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఏ మార్గం ద్వారా ప్రయాణిస్తే వాళ్ళు అత్యున్నతమైన శిఖరాలను చేరుకోగలరు, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు వంట పట్టించుకొని ఈ సమాజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలరు, వీళ్ళే మనకి డ్రైవర్స్. ఒక ఇంజిన్ని ఒక ఏరోప్లేన్ని ఏ విధంగానైతే ఒక డ్రైవర్ దాన్ని ముందుకు తీసుకుపోతాడో ఈ సమాజానికి ప్రస్తుతం ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటి ఈ 10వ తరగతిలో ఉత్తమమైనటువంటి మార్కులు ప్రతి జిల్లాలో సాధించినటువంటి ఈ యువ కెరటాలు భావి భారత సమాజాన్ని అలాగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వారిని ఐడెంటిఫై చేసి వారికి భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ అనే సొసైటీ ప్రయత్నం చేస్తుంది. మీరందరూ కూడా సమాజానికి దశ దిశ నిర్దేశించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఈరోజు అభి ఇसी वक्त पर हम लोग एक कदम उठाना चाहिए. हम लोग अभी इसी वक्त पर just now at this moment all of you people have to take a vote. Yes, I will be the decision maker of this country. Yes, I will rule this country. Yes, I am going to give a great direction to this country. Yes, I give a helping hand to my brethren. Yes, I am here to invent something in this world. I am going to do a lot for this country. I am born in this world to achieve something. That should be the spirit. अभी इसी वक्त पर हम लोग एक decision लेना चाहिए. All of us have to take, particularly the young students who have come from the 23 districts of United Andhra. All the young people, can all the young people rise? Please stand up. All the young people who have achieved highest marks in their districts. Young people, great. Let us give them a big hand of applause. So wonderful. So Baba Saheb Ambedkar విధానాన్ని, ఆలోచన విధానాన్ని, ది గ్రేట్ ఆనరబుల్ మహా జాతిపిత అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మీ అందరూ కూడా పుడికి పుచ్చుకొని మీరు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీలో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, మీలో ఒక వైద్యుడు ఉన్నాడు, మీలో ఒక ఇంజనీర్ ఉన్నాడు, మీలో ఈ సమాజాన్ని శాసించే ఒక భావి భారత పౌరుడు ఉన్నాడు, మీలో ఈ భారతదేశాన్ని పాలించగలిగిన సత్తా ఉన్నటువంటి నాయకుడు ఉన్నారు. సో మీరందరూ కూడా ఈ రోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి మీ అందరూ కృషి చేయాలని నేను మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. ప్లీజ్ సిట్. ఈ భావి భారత పౌరులు మీరందరూ కూడా ఇక్కడ ఈ స్టేజ్ని అలంకరించినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ మీకోసం ఎప్పుడు మీ వెంట మీకు తోడుగా ఉంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ సమూహంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ యొక్క అభివృద్ధికి, మీ యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వడం కోసం మేము కూడా మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తాము. సో మీరు మీ కర్తవ్యాన్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశం యొక్క అభివృద్ధికి, మన మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ యొక్క అభివృద్ధికి, ఈ సమాజంలో అట్టడుగులు పడిపోయినటువంటి ప్రతి వ్యక్తి గురించి కూడా మీరు ఆలోచించాలి. ఆలోచించి వారి యొక్క అభివృద్ధిని కూడా మీరు ఆకాంక్షించాలి. సో దానికోసం మీరు నిరంతరం కృషి చేస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుపోయే ముందు
నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ప్రపంచంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మనిషిని మనిషిగా చూసే సమాజానికి దూరంగా వెళ్ళిపోయింది ఈ సమాజం. మనిషిని మనిషిగా చూడట్లేదు, మనిషిని జంతువు కంటే హీనంగా చూసే సమాజం మనకి. ఈరోజు మీకు ఇరాక్, సిరియా, ఇరాన్ ఈ దేశాల పేర్లని తెలిసే ఉంటాయి మీకు బహుశా. అక్కడ ఏ విధమైన అట్రాసిటీ, మనిషిని ఇలా పట్టుకొని తల నరికేసి పక్కన పడేస్తాడు. అది సమాజం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు, అలాంటి ప్లేసుల్లో పుట్టకుండా ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు నిజంగా నా జన్మ చాలా ధన్యమైంది. సో ఇలాంటి పుణ్యభూమిలో మనం పుట్టి ఈ భారతదేశానికి ఇంకా పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టు, ఈ భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటట్టు మనం అందరం మన యొక్క కృషిని నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ USA ఆర్గనైజేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతిరాజు గారు మంచి ఇన్స్పిరేషన్స్ టు అవర్ స్టూడెంట్స్. మీ అందరి తరఫున ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ బహుమానాన్ని స్వీకరించడానికి వచ్చినటువంటి గ్రహీతలందరికీ, అన్నిటికంటే ముందుగా పాల్ సోదరుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ పాల్ నేను ఇద్దరం బ్యాచ్మేట్స్ ఏసీ కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 1879 to 82 నేను డిగ్రీ చదువుకునేవాళ్ళని. సాధారణ కుటుంబం మాది. మేమందరం ఎలాంటి అంటే మా పరిస్థితి నగరం నుంచి బస్సులో ట్రైన్లో వచ్చేవాడు. మాది పెద్దగా, కానీ మేము గ్యారేజ్ తీసుకెళ్తే ఆయన గ్యారేజ్ లేకపోతే ఇతరగలు వేసుకొని అందరికీ చాలా షేర్ చేసుకుని తినేవాళ్ళు. సామాన్యమైన కుటుంబం. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత భగవంతుడు మనల్ని ఎంతో స్థితికి తీసుకొచ్చాడు. మనం కష్టపడ్డాం. మన దాంట్లో కొంత ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప మనసుని కలిగించినందుకు భగవంతుడికి అందరికీ కూడా ఈ పాలు ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దేశంలో సంపద లేదనే దానికి కావాల్సినంత సంపద ఉంది, కానీ ఇవ్వగలిగిన వాళ్ళు లేదు. అది వచ్చింది ఈ దేశానికి సమస్య. కానీ చిన్న ఉద్యోగాలు, కొద్ది ఉద్యోగాలతోటి మనకున్న దాంతో పక్కన వారికి సహాయం చేద్దామనే ఒక మంచి దృక్పథంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్. ఇది మనం అంబేద్కర్ని, బరోడా మహారాజుని స్మరించుకోవాల్సినటువంటి సన్నివేశం కూడా ఉంది. ఇక్కడ మీలో మెరిట్ ఉంది కాబట్టి మిమ్మల్ని ఈరోజు ఆర్గనైజేషన్ గుర్తించింది. మీకు ఒక దీపాన్ని వెలిగించడానికి పూర్తి సహాయం అన్నా చేద్దాము, మీరు వెక్కడానికి మెట్లెక్కడానికి కొంచెం ఉపయోగపడుతుంది అని ఈ సంకల్పం వాళ్ళ కరగడానికి భగవంతుడు కల్పించాడు. మీరందరూ మెరికల్ స్టూడెంట్స్, మీరంతా ఒక స్థాయి కలిగినటువంటి భగవంతుడు మీకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మీకు గుర్తి వచ్చింది కాబట్టి మీకు స్కాలర్షిప్ అందుకోగలుగుతున్నారు. ఇలానే అంబేద్కర్ గారికి బరోడా మహారాజా స్థానంలో ఎవరు మన సంస్థానంలో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అంటే అంబేద్కర్ పాస్ అయ్యాడు అన్నప్పుడు అంబేద్కర్ జీవితకాలం ఎంత ఖర్చు అయితే నేను అంత ఖర్చు పెట్టుకుంటానని అమెరికాలో చదివించినటువంటి మహనీయుడు ఈ బరోడా మహారాజా. అలాగే దాన్ని సద్వినియోగం చేశాడు అంబేద్కర్ గారు. ప్రపంచానికి, భారతదేశానికి ఒక వెలుగును తెచ్చాడు. తరతరాలుగా అణగారినటువంటి వర్గాలు ఊరికి బయట ఉండి మనుషులాగా చూడబడకుండా అనేకమైనటువంటి నీచమైనటువంటి స్థితిని ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకు విముక్తి కలిగించాలని రాజ్యాంగంలో ఇవన్నీ పొందుపరిచాడు. మహనీయునికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది. అయితే అదే స్ఫూర్తి మీలో కావాలి, మీరు జ్యోతి కావాలి. మీరు కూడా అంబేద్కర్ లాగా ఈ స్కాలర్షిప్ని అంబేద్కర్ చేసుకుంటున్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆయన పట్టాన్ని స్మరించుకోవాలి. రోజు ఆయన ఫోటో చూసుకొని మీరు కూడా ఆ స్థాయికి చేరాలని మేము సంకల్పిస్తున్నాం. ఇది కొంచెం కొద్దిగా కావచ్చు, కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కష్టం అనేది మీ దశలో ఎందుకంటే హాస్టల్స్ బాగా వచ్చింది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో మంచి భోజనాలు పెట్టి మంచి టీచర్స్ తోటి పాఠాలు చెప్పించగలిగినటువంటి స్థితి ఈరోజు
సమాజానికి ఆయన కలిగించాడు. కానీ మేము చదువుకునే రోజులు అవి లేవు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సెస్ లేవు. ఎక్కడైనా హాస్టల్లో చేరాలంటే ఎక్కడో ఎస్సీ హాస్టల్ అంటే మరీ దారుణంగా ఉండేవి. మీకు గుంటూరులో అయితే ఒక 30 సంవత్సరాల క్రితం ఈ పాత బస్ స్టాండ్ దగ్గర ఒక హాస్టల్ ఉండేది. మహాదారుణంగా ఉండేది. అన్నంలో పురుగులు చేస్తూ ఉండేది. గంజి పోసేవాళ్ళు, తిరుగు మన పప్పు చారు పోసేవాళ్ళు. చాలా దయనీయంగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్లో పిల్లలకి ఒక మెనూ కూడా ఇచ్చారు. ఏమేమి పెట్టాలి, ఎలా చదవాలి, ఎలా ఎంత తిండి ఎన్ని గ్రామంలో పెట్టాలని. కాబట్టి మీరందరూ వాళ్ళ సహకారంతో నేను చాలా మంది పిల్లలు ఈరోజు బాగా చదువుకోగలిగి ర్యాంకులు సంపాదించుకోగలిగారు, గుర్తింపు తెచ్చుకోగలిగారు. కాబట్టి మీరు మర్చిపోకండి, అంబేద్కర్ ఫోటో మీరు రోజు పెట్టుకోండి. మీరు కూడా ప్రపంచంలో అంబేద్కర్ లాగా వెలగాలి. మీ జ్యోతి అందరికీ ప్రసాదం చేయాలి. మీరు అంబేద్కర్ లాగా మీకు వెనకాల మీ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగు మాటలు చూపించాలి. కాబట్టి ఈరోజు మీరు ప్రమాణం చేసుకోండి. ఎవరైతే ఈ స్కాలర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు డైరీలో రాసుకోండి. ఇది మాకు ఉపయోగపడుతుంది. కొంచెమైనప్పటికీ కూడా ప్రతి పైసా కూడా మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటట్టు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే కొద్ది అమౌంట్ కావచ్చు, కానీ చాలా రైట్ టైంలో రైట్గా ఉపయోగించుకుంటే. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ. మా మదర్ రిటైర్ అయ్యారు. రామారావు గారు సీఎం అవన్నీ 58 సంవత్సరాలు ఉద్యోగం చేసే టీచర్లో సడన్గా 55 సంవత్సరాలకు రిటైర్ అయిపోతారని రిటైర్మెంట్ చేశారు. మా మదర్ రిటైర్ అయిపోయారు. మేమందరం బజార్లో పడ్డాం. ఏంటో బాబు మాకు ఈ సమస్య, మనం అనుకోలేదు, నా పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు నేను పీజీ అయిపోతే మా సోదరు విజయ్ కుమార్ అని దగ్గర కైలా పాలు బాబు కాక ఈమె టీచర్కి జాయిన్ అయింది. నేను ఏం చేయాలని అర్థం కాలేదు. ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేరితే నన్ను పిండేశారు. 1 సంవత్సరం పాటు 50 సంవత్సరాల్లో ఎంత సర్వీస్ చేస్తున్నాను సర్వీస్లో నన్ను చేపించేశారు. నేను రాంగ్ ట్రాక్లో పోతున్నాను, ఇది మంచి పద్ధతి కాదని ఆలోచించి యూనివర్సిటీకి పోయి ఒక తీసుకుంటే అప్పుడు యూజీసీ గ్రాంట్ స్కాలర్షిప్ అనేది ఉంటుంది. దానికి అప్పీల్ అయితే స్కాలర్షిప్ వస్తుంది. 5,000 రూపాయలు పర్ మంత్ ఇస్తారు. దానికి అప్పీల్ అవ్వాలి అంటే 4 పుస్తకాలు ఒకరికి డబ్బులు ఇవ్వండి. 1000 రూపాయలు పుస్తకాలు కొనుక్కుని 6 నెలలు సిలబస్ ప్రకారం చదువుకుంటే నెక్స్ట్ దానిలో నేను సెలెక్ట్ అయిపోయింది. నా జీవితం కలిసి అయిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు కూడా. 1000 రూపాయలు ఎంత వాల్యూ అయింది ఆ రోజు. ఆ 1000 రూపాయలు మన పుస్తకాలు ఈరోజు నా జీవితానికి ఈరోజు చాలా ఉన్నత. నాకు ఒక కలెక్టర్ గారు వాళ్ళు చెల్లించి పెళ్లి చేస్తారు. ఇప్పుడు నా మిసెస్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఏలూరులో పనిచేస్తుంది. ఎంత స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక కలెక్టర్ గారు తెలిసి మమ్మల్ని ఇస్తాం పెళ్లి చేసుకోమని ఇచ్చేయడంటే మనలో ఉన్నటువంటి మెరిట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అబ్బాయి ఇచ్చి పెళ్లికి ఏంటనే ఒక సంకల్పం మనకు కలిగిందంటే మనమే కల్పించాలి. కాబట్టి మనం మీకు ఇచ్చే ఈ కొద్ది అమౌంట్ 1000 కావచ్చు, 5,000 కావచ్చు, గొప్ప విలువ అవుతుంది. కాబట్టి అది మర్చిపోవద్దని మీ అందరి తరఫున మీరందరూ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని బాగా చదువుకొని బాగా వెలుగొందాలని ఎంకరేజ్ చేయండి. పల్లెల్లో చాలామంది ఆయన ఏం చదివేవలే, కాలక్షేపం చేద్దాం అనేది ఒక ధోరణి ఉంటుంది. నేను మాంటెసరీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తా. 10 సంవత్సరం అడ్మిషన్స్ కోసం పిల్లల దగ్గరికి పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకంటే చదువు దండగంట చాలామంది పేరెంట్స్, ఎందుకంటే ఆడపిల్ల చదివించిన ఉపయోగం ఏముంది వృద్ధులై. కానీ అటువంటి ఆలోచన వదిలేసుకోవాలి. మనం చాలా భగవంతుడు చాలా గొప్పమైనటువంటి మేధస్సు ఇచ్చాడు ఈ జాతిలో ఉన్నటువంటి ప్రజలకి. అది గుర్తించట్లేదు. మీరు చదివితే, మీరు కళ్ళు తెరిస్తే మీరు ఎవరికంటే తక్కువ కాదని రుజువు అవుతుంది, రుజువు చెయ్యగలరు అని నేను గంటాపరంగా చెప్పగలను. ఎందుకంటే మా టైంలో మా యూనివర్సిటీలో నేను ఒక్కడే సెలెక్ట్ అయ్యాను. యూజీసీ ఆఫీసులో వీడికి ఏమి లేదు, వీడికి సెలెక్ట్ అయ్యి అనుకుంటారు. కానీ తపస్సు చేస్తే కలిపేసుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని నోట్ రాసుకొని పరీక్ష రాస్తే సెలెక్ట్ కాకుండా ఉండవనే సమస్య అసలు ఎదురవ్వదు. ఆ పని చేయగలగాలి. ఇప్పుడు ప్రస్తుతం నేను మాంటెసరీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను, హిస్టరీ లెక్చరర్గా. మీలో ఎవరైనా మెరిటోరియస్ స్టూడెంట్స్ జమ్ముల లాంటి వాళ్ళు ఉంటే, మేము సివిల్ సర్వీస్ కోచింగ్
స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఈ మొదటి నుంచి సిలబస్ ఏముంటుంది, ఫస్ట్ ఇయర్ నుంచి ఈ సిలబస్ ఏ విధంగా నోట్స్ రాసుకోవాలి, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మీరు కూడా రీచ్ కాగలరు అనేది ఫస్ట్ బిఏ నుంచి సిలబస్, క్వశ్చన్ పేపర్లు, ఎగ్జామ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి కీస్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నాం ఫ్రీగా. ఎవరైనా మీలో మీ పిల్లలు ఎవరైనా మీ గ్రూప్ సివిల్ సర్వీసు కావాలని సంకల్పం ఎవరైనా ఉంటే మా దగ్గర మమ్మల్ని సంప్రదించండి. మా కాలేజీలో మా ఎఫర్ట్స్ చూసి వాళ్ళకి ఒక ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో 150 కంప్యూటర్లు ఉన్నాయి. ఫ్రీగా ఈ 3:30 నుంచి 6 o'clock వరకు ఫ్రీగా చేసుకోవడానికి ప్రొవిజన్ పెట్టారు కాలేజీ వాళ్ళు. నాకు కూడా ఒక కంప్యూటర్ ఇచ్చారు, దాన్ని ఫ్రీ ఇచ్చారు. ఎప్పుడైనా అని చెప్పి వాళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చి ఇవన్నీ కూడా చేశారు. ఇది ఏంటంటే నలుగురు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు గుర్తించారు. ఇది మీరందరూ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ దగ్గరలో లోకల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాస్టర్ కాలేజీలో నన్ను సంప్రదించవచ్చు. మా దగ్గర జాయిన్ చేస్తే ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు డిగ్రీ అయిపోయేటప్పటికీ యూపీఎస్సీ కానీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా మేము అవకాశం. కాబట్టి ఎవరైనా ఉంటే ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్స్ రాజు గారు. మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మన స్టూడెంట్స్తో షేర్ చేస్తున్నందుకు మరియు స్టైల్ ఆఫ్ ఎగ్జామ్ పార్ట్తో కూడా షేర్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అలాగే వాళ్ళ ఇన్విటేషన్స్ మన స్టూడెంట్స్ ఉపయోగించుకొని సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. నెక్స్ట్ మనము చిన్న పాట జైపీ కళమండలి వారు ప్రజెంట్ చేస్తారు. అలాగే రావాల్సిందిగా సభ్యులందరికీ చాలా ప్రోగ్రామ్స్ చేశారు. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ ఆలోచి చెప్తా ఉంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ హిస్టరీ చెప్తా ఉంటే చాలా చాలా ఒక ఉద్వేగభరితంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి లేకపోతే బహుశా అప్పట్లో ఎట్లా ఉన్నా ఇప్పుడు అలాగే ఉంటుంది మన పరిస్థితి అనేది వీరి మాటల ద్వారా అర్థమవుతా ఉంది. నేను జయరాజు రచించినటువంటి పాటని పాడతాను, మీరు కూడా నాతో పాటు గుర్తు కలిపితే ఇంకా బాగుంటుంది అనేది. కవితకు భాగం అంబేద్కర్, బలుగులకు ప్రాణం అంబేద్కర్, జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, కవితకు భాగం అంబేద్కర్, బలుగులకు ప్రాణం అంబేద్కర్, జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, కవితకు భాగం అంబేద్కర్, బలుగులకు ప్రాణం అంబేద్కర్, జాగోరే జాగో అంబేద్కర్.
భక్తకు మార్గం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, చదువులే తాత అంబేద్కర్. మా ఇంటి వీర అంబేద్కర్, మా ఇంటి వీర అంబేద్కర్, మా గురువుల తాడ అంబేద్కర్, మా గురువుల తాడ అంబేద్కర్, బహుజనుల స్వప్నం అంబేద్కర్, బహుజనుల స్వప్నం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, పేదలకు రాజ్యం అంబేద్కర్, చదువులే తాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవిష్యత్తు మార్గం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, చదువులే తాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవిష్యత్తు మార్గం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, చదువులే తాగో అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. To come dais and speak for us. అంబేద్కర్ స్కాలర్షిప్ ఎవరికైతే అనౌన్స్ చేశారో ఆ పిల్లలందరూ వస్తారా? పిల్లలందరూ వస్తారా అనగానే ఇమీడియట్ గా జంప్ చేసి ఇక్కడికి రావాలి. 80 సంవత్సరాలు ముసలిలాగా మెల్లిగా లేస్తున్నారండి. యు ఆర్ అంబేద్కర్ వారసులని మెల్లిగా లేస్తారండి. కమ్ అలా అనుకోండి, పర్వాలేదు. మీరు అందరూ స్టేజ్ ఈ స్టేజ్ మీదే, అందరూ రివర్స్ మాట్లాడుతున్నారు. అందరూ స్టేజ్ స్కాలర్షిప్లు ఎవరికైతే వచ్చినా అందరూ స్టేజ్ మీదకి వచ్చాయి. ఎక్కడన్నా ఏంటంటే ఫ్లోగా ఏంటంటే వానపాములాగా మీరు అందరూ దాచుకోవాలని మేము అనుకుంటుంటే మీరు వానపాములా ఉన్నారు. ఓకే, నా మాట మళ్ళీ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అలా చాలా మంది టెలిఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఊరందరిది ఒకదారి గులిపికట్టి ఒకదారిని రామాయణం వినిపించే హరిదాస్ గారు ఆయన హరికథ వినిపిస్తూనే ఉన్నాడు. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఇది కాదు బాబాసాహెబ్ అంబేద్కర్కి అర్పించవలసిన నివాళి. నిజంగా మీరు మీ పిల్లల భవిష్యత్తు మీద దృష్టి ఉన్నట్టయితే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడటం అనేది దైవ దూషణ. అందువల్ల నా విన్నపం ఏంటంటే ఇక్కడ ప్రోగ్రాం జరిగేటంత వరకు ఈ క్షణం నుంచి కనీసం దయచేసి ఫోన్లు ఎత్తొద్దు. నేను ఒక కంపెనీకి అధికారి, CEO అంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నేను వచ్చిన దగ్గర నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏదైనా చెప్పింది ఎవరైనా చేసుకుంటే రాసుకోవడం తప్పితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను. కారణం ఏంటి? ఇక్కడ ఒక దైవ కార్యక్రమం జరుగుతోంది. ఈ పిల్లలు దైవాలు. మనం వాళ్ళ భవిష్యత్ అనే గుడి నిర్మించబోతున్నాం. అలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ అనేది దైవ దోషం కన్నా ఎక్కువ నా ఉద్దేశం ప్రకారం. అందువల్ల నా విన్నపం ఏంటంటే దయచేసి టెలిఫోన్స్ ఏమి లిఫ్ట్ చేయదు. ఫోటోలు తీసుకుంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ ఫోన్లో మాట్లాడద్దు. గుండె డబ్బుతోటి ప్రారంభమైన ఈ సమావేశం అమెరికా నుంచి బెంజమిన్ పాల్ గుండె చప్పుళ్ళు పోస్ట్ మాస్టర్ ద్వారా, స్వరూప్ గారి ద్వారా వినిపించి ఇప్పుడు పిల్లల దాకా వచ్చింది. ఈ గుండె చప్పుడు శబ్దం ఎక్కువ
ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం. అది ఏమిటి ఆ సిద్ధాంతం అంటే, మీరందరూ చెప్పండి నాతో పాటు, ఈ దేశం మాదేనండి. అలాగే ఈ దేశం మాదేనండి, దేశం మాదేనండి, ఈ దేశం మేము వెళ్తామండి అని చదువుకున్నారు శ్రీ గారు చెప్పింది. అది అలా ఎలా ఉండాలి, పాలన అంటే ఎలా ఉండాలి? ఈ దేశం మీదేనండి, ఈ రాజ్యం మీరేనండి అని శ్రీశ్రీ చెప్పినప్పుడు ఈ దేశం మాదేనండి, ఈ రాజ్యం మేమే, అదా పాలకులు చెప్పవలసిన మాట. మీరు ఒక మాట చెబితే అది ఆర్డర్, ఆజ్ఞ, సుగ్రీవాజ్ఞ. అందువల్ల మళ్ళీ చెప్పాలి, ఈ దేశం మాదేనండి, ఈ రాజ్యం మేము వెళ్తామండి. అది బాబాసాహెబ్ గుండె చొప్పు. అది అలా రావాలి. ఎందుకు రావాలంటే జీవితంలో, సృష్టిలో ప్రతి ఒక్కటి 2 సార్లు సృష్టించబడుతుంది. మొట్టమొదటిగా మీ ఆలోచనల ద్వారా. అందువల్ల మీ ఆలోచనలు దే హ్యావ్ టు బి పవర్ఫుల్, దే హ్యావ్ టు బి స్ట్రాంగ్, దే హ్యావ్ టు బి డివైన్. therefore the thoughts have to be powerful. how the thoughts will come out? ఎలా వస్తాయి ఆలోచనలు? ఎలా వస్తాయి బయటికి? మాటల ద్వారా వస్తాయి. కాబట్టి యువర్ వర్డ్స్ హ్యావ్ టు బి పవర్ఫుల్. వర్డ్స్, మాటలు ఎలా రూపుదిద్దుకుంటాయి? యాక్షన్స్ ద్వారా రూపుదిద్దుకుంటాయి. అందువల్ల మీ యాక్షన్స్ హ్యావ్ టు బి పవర్ఫుల్ అండ్ యాక్షన్స్ హ్యాబిట్స్ అవుతాయి. అందువల్ల మీ హ్యాబిట్స్ హ్యావ్ టు బి పవర్ఫుల్ అండ్ యువర్ యాక్షన్స్ will become your destiny. Therefore your destiny has to be powerful. If it has to be powerful, you have to act like a hero, like a heroine. Not ఈ దేశం, not like that. ఈ దేశం మాదేనండి, ఈ రాజ్యం మేము వెళ్తామండి అని ఈ టాప్ లేచిపోయేలా చెప్పాలి. That is what Baba Sahib Ambedkar is expecting from you. Benjamin, by giving scholarship, asking you, this is a small amount, 5,000, but kindly understand, tasam brahma mahajyonihi aham bija pradapitaha అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంటే ఏంటంటే, ఎంతో బ్రహ్మాండమైన ప్రపంచ జ్వాలకి బీజం. బీజం అంటే ఒక అగ్ని రవ్వ. బెంజమిన్ వేసే ఈ స్కాలర్షిప్ అటువంటి అగ్ని రవ్వ. ఆ అగ్ని రవ్వ మీ మనసులో ప్రజ్వలింపజేయాలి. ఏంటి? కాన్ఫ్లగ్రేషన్ అంటాం. ప్రపంచ జ్యోతిని ప్రజ్వలింపజేయాలి. అందువల్ల మీ మాటలు ఎలా ఉండాలి? మీరు చెప్పాలి, భారతదేశం ఎప్పుడు మరువని భారత రత్నం నీవవు, హిందుస్థానం ఎప్పుడు మరువని భారత రత్నం నీవవు, తెలుగు తేజమై విరజిల్లు, తెలుగు పరిమళం వెదజల్లు, హిందుస్థానం ఎప్పుడు మరువని భారత రత్నం నీవవు. అవుతారా? అవుతారా? How many times you are scholarship holders, you are great boys and girls. No microphone. It has to come from the heart. When Benjamin Kaila is able to tell his words from thousands of kilometers from USA, you are here, you are telling here. What is that? Bharat Ratna మీరు అవుతారా? This is what we want. This is what I want. Become Bharat Ratnas. When you would like to become Bharat Ratnas, your voice should be like roaring of a lion. Goats are sacrificial offerings, but not lions.
That is what Baba Sahib Ambedkar wrote. And I want you to roll like Baba Sahib Ambedkar. If you like to become Bharat Ratna like Baba Sahib Ambedkar. Okay? Very good. Baba Sahib Ambedkar telling all these people, tell all of us 3 things. Baba Sahib ఏమంటాడంటే, no everlasting progress can be achieved unless we go through 3-fold path of purification. 3 విధాలైన ప్యూరిఫికేషన్ ప్రాసెస్ కి మనం మనల్ని పెట్టుకోవాలట. ఏమిటది? We have to improve the general tone of our demeanor. We have to develop our tone of pronunciation, and we have to revitalize our thoughts. General tone of our demeanor means mana pravartana, character, it has to improve, it has to become divine, and we have to retone our pronunciations. Swarup Rani garu vellipoyinattunnaru. What she has told? Baba Sahib Ambedkar, Nehru garu em chepparu? A revolt against all oppressive forces. Baba Sahib Ambedkar is a revolt against all oppressive forces of Indian society antadu. But when a mighty force became a revolt against all oppressive forces of Indian society, 1/7 of the world population is living in India. And obviously, he was a revolt against 1/7 of the oppressive forces in the world. Therefore, he is a world human being. Vishwa Manavatavadi. ఆయన ఏం చెప్పాడు? ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే ఒక బ్రహ్మాండమైన పుస్తకం రాసి ఏం చెప్పాడు ఆయన? జోషువా గారి మాటలో చెప్పాలంటే, కుల మతాలు గీచుకున్న గీతలదొచ్చి పంజరాన కట్టుబడను నేను, విశ్వలోక మెట్లు నిర్ణయించిన కరువు లేదు, విశ్వ నరుడ నేను అంటాడు ఆయన. అది బాబా సాహెబ్ అంబేద్కర్. మీరందరూ విశ్వనరులు అవుతారా? మీరందరూ విశ్వనరులు అవుతారా? Voice power. That is the way you have to tell yourself. When your words are powerful, that thoughts will come out of words as powerful words. That is why I am repeatedly telling you, your confidence come out of your words. If you are not confident, your words will not be confident. Therefore, please be confident. And you have to be confident means, when I am afraid, when I am uncertain, I raise my voice. That is what a philosopher says. నాకు ఎప్పుడైతే అనుమానం వస్తుందో నా వాయిస్ పెంచుతానంటాడు ఆయన. Therefore, when you are uncertain, raise your voice. When you feel poverty, think of riches. We are not poor people. Kindly mind you. Kindly come here, baby. Come here, you only. Come here. This girl may be looking like this, but I am telling all of you, her spirit has a tremendous amount of victory over this physics. This is a small physics, but the power, the spirit in her is mighty. So much mighty. You have a big hand. So I expect, like Stephen Hawking is a man. Stephen Hawking, the greatest living scientist in the world. He is also like this. So I tell, mind over matter. ఏదైతే మైండ్ అనేది ఉందో భౌతిక పరమైన అడ్డంకుల్ని ఎదుర్కొని ప్రపంచంలో నేనే ఎక్కువ అనంతమైన విషయంలో మైండ్ అనేది ఒక బ్రహ్మాండమైంది. అందువల్లే ఇండియన్ ఫిలాసఫీలో బ్రహ్మ అనేది చెప్తారు. బ్రహ్మ అంటే నాలుగు మక్కులు ఉన్న బ్రహ్మ కాదు, విశ్వవ్యాప్తమైన ఒకే ఒక్కటి దేని మూలంగా ప్రతిదీ ఉద్భవించిందో దాన్ని బ్రహ్మన్ అని భారతదేశం యొక్క ఫిలాసఫీ చెప్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా అది వేరే విషయం. అయితే క్రిస్టియానిటీలో కూడా ఫిలాసఫీ ఉంది. ఏమిటి? ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ అనే విశ్వ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని నుంచే ప్రతిదీ ఉద్భవించిందని క్రిస్టియన్ ఫిలాసఫీలో కూడా ఉంది. కాబట్టి ఏదైనా సరే భౌతికమైన
మీద ఆధారపడి లేదు. ఆ భౌతికమైన ఆకారంలో ఉన్న స్పిరిట్, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. దట్ స్పిరిట్ షుడ్ కమ్ అవుట్ యాజ్ ఎ మైటీ ఫోర్స్. అర్థమైనా తల్లి? ఆకారం కాదు, ఆకారంలో ఉన్న మనసు, ఆకారంలో ఉన్న స్పిరిట్, అది ఒక బ్రహ్మాండమైన ప్రజ్వలమైన కాన్ఫ్లగ్రేషన్గా మారి ప్రపంచానికి శాంతి, కాంతి ఇవ్వాలనేది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఈ చిన్నపిల్లలందరూ ప్రూవ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారా తల్లి? వెరీ గుడ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈస్, ఈ దేశం మాదేనండి, ఈ రాజ్యం మేము వెళ్తామండి. దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకసారి నేను పాలితుడిని అవుతాను అన్నప్పుడు మాది 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 అనుకోవడం భావ్యమా? లేదు, నాది కాదు, ఇది మాది. భారతదేశం మాది. ఈ మాలో బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాస్ అందరూ ఉన్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంక్లూజన్, హీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ఎక్స్క్లూజన్. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఏంటంటే అందరినీ కలుపుకుని వెళ్ళడం. కాన్స్టిట్యూషన్ రాయి అని బాబాసాహెబ్ అంబేద్కర్ పిలిచినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడో తెలిసిన? అపోజిషన్ ఫర్ అపోజిషన్ సేక్ ఈజ్ నాట్ మై ఫిలాసఫీ. అపోజిషన్ కోసం మాత్రమే అనే సిద్ధాంతం నాది కాదు. కాబట్టి భారత మాత భారత ప్రజల్ని పాలించడానికి ఒక బ్రహ్మాండమైన సిద్ధాంతం రాయి అని అడిగినప్పుడు నేను వెనక్కి వెళ్ళే పిరికి పందని కాదు. అందువల్ల ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంక్లూషన్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ యూనిటీ, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్. విశ్వ మానవ, విశ్వ మానవ. This is what the second philosophy of Dr. Ambedkar. That is the reason why he is telling all of us we have to undergo threefold path of purification, and that purification, our general conduct and retone our pronunciations. From today onwards, never tell yourself I am a scheduled caste man. No, you are Vishwa Manava. There is no question of Dalit. I am telling you, you are not Dalit. For example, come here, come here. You also come here, come here. You are English? I mean, you know English? Why you are telling them why you are not coming? Come here. Your principal has told we are learning English so that we can get the opportunities the world is providing and grab them wonderfully well. When I am telling you come here, what is that? You have to come like a bullet from the rifle. Understand? Understand? Okay. Can we say we are poor? You tell me. ఈ చేతులు ఇది బలహీనమైన చేతులా బలవంతమైన చేతులా? బలవంతం. ఈ కాళ్ళు బలహీనమైన బలవంతమైన? ఈ కళ్ళు బలహీనమా బలవంతమా? ఈ చెవులు బలహీనమా బలవంతమా? నువ్వు వాసన చూసే బుక్ బలవంతమా బలహీనమా? గట్టిగా ఇన్ని బలాలు మీలో ఉంటే why you are telling yourself you are poor? You tell me when the very Brahman is inside you. Aham Brahmasmi అని భారతదేశ సిద్ధాంతం చెప్తున్నప్పుడు why you are telling yourself you are poor? You are not poor, my dear children. You are powerful. You are great. So tell all of you, we are great. We are great. We prove we are great. We prove we are great. Please. That is what Baba Sahib Ambedkar once again told. And what is the threefold path of purification? General tone of your demeanor and improve the tone of pronunciation. And the third thing is revitalize your thoughts.
ఇప్పుడు వరకు థాట్ ఏదైతే ఉందో నేను దళిత్, ఐఎమ్ నిమ్న జాతి, ఐఎమ్ రీడింగ్ స్టడీయింగ్ ఇన్ గురుకుల. నో, revitalize your thoughts. You are in charge of a mighty philosophy, Baba Saheb Ambedkar's philosophy. And that philosophy is Aham Brahmasmi. బైబిల్లో కూడా ఉందండి, నేనేమో ఓన్లీ హిందూ అంటలేదు. బైబిల్లో అస్తమానం జీసస్ క్రైస్ట్ చెప్తూ ఉంటాడు, ఏమని? మై ఫాదర్, మై ఫాదర్. వెన్ ది పీపుల్ ఆస్క్, ఓ ప్రభువా, అస్తమానం నా ఫాదర్ అంటున్నావు కదా, ఆ తండ్రిని మాకు కూడా చూపించండి. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఎవరైతే నన్ను చూశారో వారు నా తండ్రిని చూసినట్టే. మళ్ళీ అస్తమానం ఆయన ఉంటాడు, పరలోకం అని. మళ్ళీ అందరూ అడుగుతారు, ఏమని? ప్రభువా, ఆ పరలోకం మాకు కూడా చూపించండి. Then what Jesus Christ says? The kingdom of heaven is not beside me. The kingdom of heaven not in front of me. The kingdom of heaven not behind me. The kingdom of heaven is within me. The kingdom of heaven is within you, my dear children. The kingdom of heaven is within you. When the kingdom of heaven is within you, can you say you are poor? Impossible. Blasphemy. Therefore, tell all of you, kingdom of heaven is within me. Kingdom of heaven is within me. Loud. Kingdom of heaven is within me. మీరు అందరూ చెప్పండి, kingdom of heaven is within me. Kingdom of heaven is within me. Kingdom of heaven is within us. So therefore, we are not poor. The fellow who thinks that kingdom of heaven is not within him, he is poor. But all these children, I know, I am seeing God within you. Therefore, we are not poor. We are the richest people under the sun. Therefore, this is Baba Saheb Ambedkar's philosophy. No self-elevation is possible. No self-elevation is possible unless we learn self-help. We regain self-respect and we gain self-knowledge. Kindly understand, the words are very important. Baba Saheb Ambedkar is using here. The first thing is, we learn self-help. Self-help అనేది first నేర్చుకోవాలి. Then regain our self-respect. He is using words with a very powerful thinking in mind. Regain our self-respect. Once upon a time, this great country has made you lose your self-respect. Now Baba Saheb Ambedkar is telling you, regain your self-respect. And in order to regain your self-respect, what you have to do? Gain self-knowledge. You have to gain self-knowledge. Learn, regain, gain. In order to do that, can you say, I am Baba Saheb Ambedkar's son? Can I say that? I am immortal bliss. That is once again says. What it says? Shrunvantu Vishve Amrutasya Putraha. That is what Prashna Upanishad says. Which means, ఉపనిషత్తులు అందరూ గుండు బాగుంటారు కదా భారతదేశంలో, మేమందరం బ్రహ్మాండంగా ఏదో సృష్టించామని. ఆ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. Which means, పుట్టిన ప్రతి జీవి అమృతస్య పుత్ర, child of immortal bliss. Child of immortal bliss. That is the reason why Bible also says, when God has created man, He has breathed His life into him. He has breathed His spirit into him. Therefore, you are God, my dear friends, my dear children. So there is no question of we are poor. Hence, Baba Sahib's philosophy is all of you have to behave like powerful heroes and heroines. Not why you have come here. You are identified as meritorious students. As meritorious students, you have got a great responsibility on your shoulders. తర్వాత మన మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, రాజారావు గారు ఏమని, ఇంగ్లీష్ నేర్చుకున్న పక్షంలో మనందరికీ మంచి మంచి జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జీవితంలో మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ మైండ్ యూ, కుండ అందం ఇస్తుంది కదా అని కుండను పూజించాం.
అన్నాన్ని తింటాం, అందువల్ల అన్నం పరబ్రహ్మం అన్నారు. అన్నం పెట్టే పాత్ర పరబ్రహ్మం అనలేదు. అందువల్ల ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ రాని వాళ్ళు చిన్నవాళ్ళు అనుకోకండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ మీన్స్. ఇంగ్లీష్ ఈజ్ ఎ మీన్స్ టు అచీవ్ ఎన్ ఎండ్. ఇంగ్లీష్ ఒక మార్గం మాత్రమే, ఒక బ్రహ్మాండమైన గోల్ రీచ్ అవడానికి. అయితే ఇంగ్లీష్ మాత్రమే లైఫ్ కాదు. దేర్ఫోర్ ఇంగ్లీష్ నేర్చుకోండి, తెలుగు మర్చిపోవద్దు. మాతృభాష అనేది ఏ భాషకైనా సరే ఎక్కువ. అందువల్ల ప్రపంచంలో ఉండే అవకాశాలు గెలుచుకోవడం కోసం ఒక సాధనంగా ఇంగ్లీష్ ఎంచుకోండి. బట్ మాతృభాషని, మాతృభూమిని మరవద్దండి. దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ ఆఫ్ యువర్ స్కాలర్షిప్, ఏదర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ బ్రదర్ బెంజమిన్ పాల్. So this is what another philosophy of Baba Saheb Ambedkar. Where you are from, you should not forget. That is what a man who doesn't know history cannot make history. చరిత్రను మరిచిపోయిన వ్యక్తి చరిత్రను సృష్టించలేడు. మన పోస్ట్ మాస్టర్ గారు అన్నారు కదా, పోస్ట్ మాస్టర్ గారు మీరు మా హృదయాన్ని అడ్డంగా రాశారు మీ ఉత్తరం. ఏమని? ఏ స్థితిలో నుంచి అయితే నువ్వు వచ్చావో ఆ స్థితిని మర్చిపోవద్దు. This is what the fundamental philosophy of Baba Saheb Ambedkar. I always tell why I came. My father ananta samsara samudra tara naukayidabhyam guru bhaktidabhyam vairagya samrajyada పూజనాభ్యాం నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. This is what my father. I don't forget my father. It is not possible to forget my father. And many people will ask, మీరు అస్తమానం మీ ఫాదర్నే గుర్తుంచుకున్నారు, వాట్ అబౌట్ మీ యువర్ మదర్? నాకు గురువు గారు మా నాన్నగారు అయితే, మా నాన్నగారు గురువు గారు మా అమ్మగారు. కాబట్టి మా అమ్మగారు నేను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, గురువు గారిని గుర్తుంచుకుంటే సరిపోతుంది. Therefore, Baba Saheb Ambedkar, what he says is, you have to have a wonderful guru. If you are unable to find out a guru, you are your own Guruji. That is why Baba Saheb Ambedkar told Buddha, who told, you are your own light. Buddha always said your own light, and you have got a wonderful example in Eklavya. Dronacharya ఏం చేశాడు? ఛా, నువ్వు డ్రైవ్ ఇలాంటి వాళ్ళకి నేను టీచ్ చేయను అన్నాడు. Then what Eklavya has done? I am my own light. And he not only saw the light in him, he has created such a great thing. Arjuna is only Savisachi. Savisachi అంటే ఎవరికి తెలిసిన? Savisachi అంటే రెండు చేతులతోటి బాణాలు ఒకే విధమైన సాగచక్యంలో విడిచిపెట్టగలిగిన వ్యక్తిని సవ్యసాచి అంటారు. ambidextrous in English. ambidextrous. But mind you, బ్రహ్మాండమైన గురువు గారు ఉన్న ఏకలవ్యుడు రెండు చేతులతోటి బాణాలు విడిచిపెట్టడం అనే విద్య సంపాదిస్తే, ఏ గురువు గారు లేని ఏకలవ్యుడు 10 వేళ్లతోటి బాణాలు ఎటు నేర్చుకున్నాడు. అందువల్లే అర్జునుడు విజయుడైతే ఏకలవ్యుడు మహాధన్వి, ధనుర్ధారి విజయుడైతే మహాధన్వి ఏకలవ్యుడు. అందువల్ల మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. చరిత్రలో మీ వాళ్ళే, ఎవరైతే పనికిరాని వాళ్ళు అన్నారో వాళ్ళే అమృత తుల్యమైన సిద్ధాంతాలు, ప్రాక్టీసెస్ సృష్టించారు. ఇంకొకడు ప్రతివాడు ఎక్కడ చూసినా రామ్ 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 అంటాడు. బట్ ఎవరు ఈ రాముడు సృష్టించింది? రాముడు ఉన్నాడా ఊడాడా అని మనకు తెలియదు. బట్ ఎవరు రాముడు సృష్టించింది? చచ్చిన పక్షి నుంచి అమృతమైన రామనామం సృష్టించిన వ్యక్తి నీవాడు, నావాడు, మనవాడు. అండ్ అలా చెప్పి ఆయన నావాడు అనలేదు, అందరి వాడిని అన్నాడు. అది బాబా సాహెబ్ ఫిలాసఫీ. If you have to become rulers of this country, never try to tell that Brahmin is bad,
this karma fellow is rogue, this reddy is idiot. No! Absolutely no! Baba Saheb Ambedkar's philosophy is philosophy of inclusion, philosophy of integrity, philosophy of integration, philosophy of unity. Therefore, no question of criticism at all. I am supposed to move in my way in order to reach my goal like Ekalavya. I will not say anything except the full side. This is the way Baba Saheb Ambedkar has told all of you. That is why I asked you to come and stand here. Because if necessary, you have to stand days together, months together, years together, like that tapas. And ఇక్కడ మీరు వచ్చిన నిల్చోవడానికి అవకాశం ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన తపస్సు ధనంజయ గిరి ఏం రాస్తాడు? హీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ అబ్రహాం లింకన్ అండ్ బూకర్ టి వాషింగ్టన్. అండ్ వాట్ ఇస్ దట్ హీ వాస్ డూయింగ్? ధ్యాన యజ్ఞ. జ్ఞాన యజ్ఞ, జ్ఞానం అనే దాన్ని యజ్ఞంగా చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యజ్ఞంలో నుంచి సాధించిన జ్ఞానం కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మనకు కావాలని పిలుపునిచ్చేలా చేసింది. ఆ జ్ఞాన యజ్ఞం నుంచి మీరు కూడా ఆ జ్ఞానం చేస్తారా చేయరా? వెరీ గుడ్. So this is what Baba Saheb Ambedkar's philosophy. And the last, not the least, on 26th December, January 1950, we are entering into a state of contradictions. చాలా దారుణమైన వైరుధ్యాల వలయంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఏమిటి ఆ వైరుధ్యాల వలయం? In political field, we have got equality, one man, one vote. But in social and economic fields, we have got inequality. And it is up to you. It is on your shoulders. We have to remove this contradiction at the earliest possible time. Or else, the democracy, the political democracy, which this assembly has laboriously built, will be blown up by the forces who are groaning under the contradiction of this inequality. అర్థమైందా? 1950లో మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు విపరీతమైన వైరుధ్యాల వలనలో వెళ్తున్నామని అంటాడు బాబాసాహెబ్. వాట్ ఆర్ ది వైరుధ్యం? పాలిటిక్స్లో మీరు హ్యాపీగా ఏదో ఒక ఓటు వేయచ్చు. మన వాళ్ళు ఒక సారా తాగేది ఓటు వేస్తున్నారా, లేకపోతే లేదు మాకు పలానా వాడు కావాలని ఓటు వేస్తున్నారా, అది వేరే విషయం. నీ హక్కు నీ దగ్గర ఉంది, నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది వేరే విషయం. అయితే ఆర్థిక సామాజిక విషయాల్లో మనకి విపరీతమైన ఇనీక్వాలిటీ ఉంది. ఈ ఇనీక్వాలిటీని ఎంత తొందరగా అంతం చేస్తే అంత మంచిది. లేకపోతే ఈ ఈక్వాలిటీ మనం సృష్టించుకున్నది ఎవరైతే ఈక్వాలిటీలో మొగ్గుతున్నారో వాళ్ళు బద్దలు చేస్తారండి. Therefore, on your shoulders, the responsibility Baba Saheb Ambedkar placed is onerous, is great, is miraculous, is fantastic, is grand, is incredible, is profound, is inexpressible, inspirational. Therefore, your words have to be really powerful. They have to be powerful. It cannot be just simply, oh, no. You have to chest up. You have to chin up. Your words have to be powerful. They are like bullets. They are like the sparks of the small scholarship, which are capable of creating such a great conflagration in the world, so that the entire inequality and ignorance will be burnt, gutted down, and create philosophy of Baba Saheb Ambedkar from those actions. And I have got a small appeal to make to Benjamin, Brother Benjamin Paul and others. Try to identify a wonderful name apart from this Dalit. I am not hating Dalit. We all must have come from there. I am not forgetting my history of being a Dalit. But at the same time, my future is bright light to the world. I would like to give to the world a bright light by being myself a light. Therefore, I want to take my philosophy from the great bird phoenix. The phoenix has fallen down and became ashes. And from the phoenix came
came the young, beautiful bird with mighty wings in order to take flight again. That is what the phoenix. These people like Benjamin, what Bible said, the salt of the earth. All of you, will you become salt of the earth? Yes. Very good. This is what Baba Sahib Ambedkar has told. As long as you tell, my politics is politics of inclusion, not politics of hatred. We do not have any politics of hatredness. Our sociology is not sociology of exclusion. Our sociology is sociology of inclusion. Castes అందులో బాబా సాహెబ్ ఏమని రాస్తాడంటే why we are outside. చాలా వాళ్ళు పాట పాడారు ఏమని, ఊరి చివరిలో మాలిపల్లి ఉందండి. Would you like to stay in the end of the village? No. You come in the center of the village and tell the world, I am at the center of the world. That is what Baba Sahib Ambedkar said. When you come to the villages, when you come to the cities, tell the entire world, I am at the center of the universe, I am at the center of the village, I am at the center of the city, I am at the center of human beings, humaneness. This is what Baba Sahib Ambedkar asked you, asked me, asked the country, asked the world. That is the reason why the philosophy of Baba Sahib Ambedkar is a live philosophy. And any live philosophy has to change. Once upon a time, when Britishers asked, you keep on telling depressed classes, what do you mean by depressed classes? And Baba Sahib Ambedkar changed his name so many times. Untouchables, depressed classes, scheduled castes. Now you tell, we are chosen people. We are the chosen people, and people like Benjamin or like Moses, they will lead us to the promised land, that is India's ruling community. You become India's ruling community, but when you become India's ruling community, you will never say that fellow, this Brahmin, that fellow. No. We are all one. We are all one, as Bhagavad Gita told, Sarva Bhutastam Atmanam Sarva Bhutani Chapmani. And అందరూ తగ్గలు గుద్దుకుంటారు శంకరుడని. శంకరుడికి జ్ఞానదానం చేసిన వ్యక్తి చండాలుడు అండి. ఆది శంకరుడికి జ్ఞానదానం చేసిన వ్యక్తి చండాలుడు. కాబట్టి బ్రహ్మ, యూనివర్సల్ స్పిరిట్, ఫాదర్, సన్ అండ్ ది హోలీ గోస్ట్ can be in you, and it is in you. That is the reason why you are Amrutasya Putra. You are children of immortal bliss. Therefore, there is no possibility of telling in small voice. You tell, Deepali nunchi kuncham kinda pettuduma antaru Jesus. You are light, light to the world. Let your voice should be echoing like that universal thunder in the sky. Tell not yes sir. Yes sir. That is what you have to say. Is it? Yes sir. That is what I want. Have a great faith in yourself. Have your voice be great. Let it echo like the Indra's chariot in the sky. Then automatically your community will become Vishwa. Not a Chota community, including all the people inside. So that is what my blessing for you, that is what my wish for you, that is what my unconditional love for all of you. And with this, I bless all of you, my dear children, and take a vow today. Tell after me, this is the time. This is the time. This is the place. This is the place. I am the hero. I am the hero. I will take action I will take action to create Baba Sahib Ambedkar ideal society. I will be the ruler of this land. And I will include all Indians and all the world. I am Vishwa Naruda. This is what Baba Sahib and Ambedkar's philosophy. Therefore, my dear children, be real, be worthy, be great successors of Baba Sahib Ambedkar's ideology. Otherwise, there is no use in uttering his name. They will quote scriptures. That is what he says. If you utter Baba Sahib Ambedkar's name, Jai Bhim, when you say that this table should break, when you say Jai Bhim, the roof should go off.
that should be the power in your heart. That should be the power in your mind. Will you have that power? Yes, sir. Very good. So last one, ప్రవీణ్ కుమార్ మీ అందరికీ ఎంత బ్రహ్మాండమైన ఊపు ఉత్సాహం ఇన్స్పిరేషన్ ఇచ్చాడు ప్రవీణ్ కుమార్. కానీ ప్రవీణ్ కుమార్ రూమ్కి వెళ్ళినప్పుడు ఆయన ఛాంబర్ ఎదురుకుండా ఒక ఇది చూశాను నేను, గీతాంజలి స్టాండర్స్. Where the mind is without fear, where knowledge is free. Tell next. Where the mind is without fear, where knowledge is free, where world is not broken up into fragments by narrow domestic walls, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come from the depth of truth, where at least something you have to remind me, where timeless touches, where timeless climate stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, into that heaven of freedom. My Father, let my country awake. If my country has to awake to that heaven, who has to awake? Like that you will say, who has to awake? 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 ఈ గ్రూప్ ఎక్కిపోలేక మళ్ళీ చెప్పండి, ఎవరు వేరే కావాలి? We have to awake. The way you have to speak, my dear children, that is the way you have to speak, my dear. Therefore, telling you Baba Sahib Ambedkar's inspiration is this inspiration. I wish you all, I love you all, I bless you all. Okay, now you can come out. Thank you very much, sir. Your great inspiration and powerful words. వారి గుండెల్లో చూసిపోయి వాళ్ళు ఇంకా స్ట్రాంగెస్ట్గా తయారవుతారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ సీతారామరాజు. Children who are now taking all the prizes, నేను ఒకటే క్వశ్చన్ చెప్తాను అనుకుంటున్నాను. ఫర్ whoever has talked so far, most of the భక్తులు అందరూ ఉన్నారు కదండి ఇక్కడ. All of us are to your stages. ఒక 30 years back, 35 years back, మేమందరూ కూడా ఆల్మోస్ట్ మీ ఇలాంటి సిచ్యుయేషన్లోనే ఉన్నాము. బట్ ఇప్పటికీ అండ్ అప్పటికి తేడా ఏంటంటే there are now from now on you will have some 3 or 4 problems that you will face. ఇప్పటి వరకు మీరు మీ డిస్ట్రిక్ట్ టాప్స్ మీరందరూ వచ్చి ఒక మంచి ఒక యూనివర్సిటీలోనో లేదంటే మంచి కాలేజ్లోనో జాయిన్ అవుతారు. ఇక్కడ అందరూ టాపర్స్ వస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ us whoever failed who are here అందరూ మేమందరం అయితే విలేజెస్ నుంచి వచ్చాం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. సో మా ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్లో we will not be able to excel in the place. We will not be able to excel in the place. ఎందుకు? We have our own problems. English సరిగా మాట్లాడడం రాదు. Okay, that lecturer is going to tell us in English. So first of all, don't feel inferiority complex. Don't feel that you are at any place lesser than any of the first ranker or second ranker. ఎందుకంటే there are 2 parts in every human behavior. One is called internal locus of control. The second one is external locus of control. అంటే ఏంటంటే మనం ఏ విధంగా బిహేవ్ చేస్తాము అనేది ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. అంటే ఫస్ట్ టైం విల్ ఫీల్ లైక్ మేబీ ఇప్పుడు బాగా చదివే వాళ్ళు
may be better off than me. Not really. From maybe 10 years or 15 years of English background వాళ్ళు కానీ దేని వాళ్ళు కానీ they might get a little bit better stage than you అంతే. Until you recognize your problem, మన పోస్ట్ మాస్టర్ గారు చెప్పారు, you have to improve your language just by reading newspapers. మీరు న్యూస్ పేపర్స్ ని బాగా చదువుకుంటే ఫస్ట్ లో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓన్లీ ఇంప్రూవ్ యువర్ డిక్షన్. సార్ గగారిన్ గారు సార్ చెప్పారు ఏమంటే, ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్, బిహేవ్ లైక్ సక్సెస్ఫుల్, దెర్ ఆర్ 3 or 4 ప్రాసెసెస్. ఫస్ట్, మనం ఎలా మాట్లాడతామో మార్చుకోవాలి, మనం ఎలా వర్డ్స్ ప్రొనౌన్స్ చేస్తామో మార్చుకోవాలి, మనం ఏ విధంగా బిహేవ్ చేస్తామో మార్చుకోవాలి. ఇవన్నీ దిస్ ఈస్ అ ప్రాసెస్ విచ్ హ్యాస్ టు ఫాలో. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, దెన్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. మీరు ఒకసారి రికగ్నైజ్ చేసిన తర్వాత, ఇఫ్ యూ పుట్ ఇన్ గుడ్ హార్డ్ వర్క్,